గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. హలో సుధీర్ వర్మ బ్రో. హ్యాపీ మార్నింగ్ బ్రో. హ్యాపీ మార్నింగ్. చాలామంది బిజినెస్ చేసేటప్పుడు కొంతమంది దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనీ ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. బట్ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఎంతో కొంత కావాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకుందాము. ఒక మనిషి బతకడానికి అంటే ప్యాషన్ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు 50,000 నుంచి 3 లక్షల రూపాయల లోపు బిజినెస్ స్టార్ట్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ తోటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అవును సార్, అవును. అటువంటి వాళ్ళకి ఏ బిజినెస్ ఐడియా యాప్ట్ అవుతుంది, దాంతోపాటు రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ మనం ఏదన్నా ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాము అని అంటే ఆ బిజినెస్కి సంబంధించి పర్టికులర్గా ఏ విధంగా టార్గెట్ చేసి ఖచ్చితంగా బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అంటారు. ఓకే మీరు అన్నట్టు 50,000 నుంచి 3 లక్షల రూపాయల్లో అయితే సార్ మనకి చాలా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం ఏ స్ట్రీమ్ని ఎంచుకుంటున్నాం, దాంట్లో మన కస్టమర్స్ మీద కానీ లేదా మన ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్నదే బిజినెస్కి ఎప్పుడు సక్సెస్ రూల్. అంతే తప్పించి ఈ బిజినెస్ వర్కౌట్ అవుద్ది, ఈ బిజినెస్ వర్కౌట్ అవుద్ది అన్న లాజిక్ అయితే ఎక్కడా లేదు. నిన్న మనకి కన్సల్టేషన్కి బెంగళూరు నుంచి ఒక పర్సన్ కాల్ చేశారు. వాళ్ళు పెస్ట్ కంట్రోల్ బిజినెస్ చేస్తున్నారు. సార్ నాకు ఓన్లీ మంత్లీ త్రీ కస్టమర్స్ మాత్రమే ఉన్నారు, నాకు ఈ బిజినెస్ లాభసాటిగా లేదు, నేను వేరే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. దెన్ అతనికి కొన్ని బేసిక్ టిప్స్ ఇచ్చాను. థింగ్ ఏంటి, మీరు ఒక కస్టమర్ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తారు, సరౌండింగ్లో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెస్ట్ సర్వీస్ పడుతుంది, మీరు ప్రమోట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ యూజ్ చేస్తున్నారు. దెన్ హీ రియలైజ్డ్ నా సైడ్ కొంచెం మిస్టేక్ ఉంది, కేవలం బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిపోదు అని. టిప్స్ ఫాలో అయ్యి ఫర్దర్గా మనకి ప్రోగ్రెస్ ఏంటనేది చెప్తాడు. అయితే మీరు చెప్పినప్పుడు ఈ 50,000 నుంచి 3 lakhs వరకు ఏ బిజినెస్లు చేయొచ్చు అంటే సార్, యాజ్ ఆఫ్ నో అయితే ఈ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కంపెనీలు బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఈ లాక్డౌన్ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, మేనేజ్మెంట్ కంపెనీలు కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఎంప్లాయీస్ని చాలా హ్యూజ్గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. సో ఈ టైంలో ఎవరైనా మంచి ఒక హెచ్ఆర్ కన్సల్టెన్సీ లాంటిది, రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ లాంటిది పెడితే కనుక 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు వరల్డ్ వైడ్గా ట్రెండింగ్ ఎప్పుడూ ఉండేది వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్. ఇది కూడా మనం 3 lakhs రూపీలో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా క్లయింట్స్ని ఇంక్రీజ్ చేస్తూ కూడా సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. ఇవాళ ప్రతి పబ్లిసిటీ కంపెనీకి కొత్త బ్రాండ్ ఏది స్టార్ట్ చేసినా సరే చూసారా టీషర్ట్స్ ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మనం RRR మూవీకి కూడా సెపరేట్గా ఇద్దరు హీరోస్, ప్రొడ్యూసర్తో సహా ఇద్దరు హీరోస్, డైరెక్టర్తో కలిపి కొత్త రకమైన టీషర్ట్స్ RRR లోగోతో వేసుకుంటూ వచ్చారు, ప్రమోషనల్ యాక్టివిటీ. సో ఈ టీషర్ట్స్ బిజినెస్ కూడా ప్రింటింగ్తో వచ్చేది 100% సక్సెస్ అవుతుంది. ఏంటి, మీ బ్రాండ్ నేమ్తో టీషర్ట్స్ ప్రింట్ చేసి మీ ఎంప్లాయీస్కి ఇచ్చినప్పుడు కానీ, పార్టీస్ చేసుకున్నప్పుడు, ఈవెంట్స్ చేసినప్పుడు, ప్రమోషన్స్ చేసినప్పుడు ఈ టీషర్ట్స్ని యూజ్ చేస్తారు. ఈ టీషర్ట్ ప్రింటింగ్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. అండ్ ఎక్కడైనా మనం కాలేజ్ దగ్గర లేదా యూనివర్సిటీ దగ్గర ఎక్కువ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యే దగ్గర ఈ స్టేషనరీ, రికార్డ్స్, ప్రింటింగ్ మెటీరియల్, ఈ బిజినెస్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఎందుకంటే ఒక కాలేజ్ నియర్ బై ఒక చిన్న స్టేషనరీ ఉందనుకో ఇంకా వాళ్ళకి తిరగలేదు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ, బుక్స్ కానీ, ఏదో ఒక స్టేషనరీ యాక్టివిటీ ఎప్పుడు కొంటూనే ఉంటారు. సో ఆ స్టేషనరీ బిజినెస్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ చిన్న సెటప్లో లాండ్రీ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. ఓకే, ఇన్ అండ్ అరౌండ్ మన అపార్ట్మెంట్ దగ్గర, గేటెడ్ కమ్యూనిటీ దగ్గర 1 lakh 1.5 lakh బేసిక్ మిషనరీ ఒక 5-6 లాండ్రీ ఎక్విప్మెంట్ పర్చేస్ చేసి మనం నీట్గా స్టీమ్ ఐరనింగ్ కూడా చేసి ఇచ్చే ఉంటే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈరోజు సోలార్ బేస్డ్ వాషింగ్ మెషిన్స్, సోలార్ బేస్డ్ ఐరన్ మెషిన్స్ కూడా వస్తున్నాయి, కొత్తగా పేటెంట్స్ తీసుకొని మార్కెట్లోకి రాబోతున్నాయి. సో ఎవరైనా ఆ సెటప్ని యూజ్ చేసుకున్నా సరే 100% క్లిక్ అవుతుంది. అండ్ సోలార్ అనేసరికి సోలార్ ప్లాంట్స్ బిజినెస్ కూడా చాలా సింపుల్ సార్. దీనికి కూడా ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు. మీరు బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్లో క్లయింట్ని పట్టుకొని అప్పుడు డెలివరీ చేసినా సరిపోతుంది. అండ్ సోలార్ అనేది ఇవాళ ఎవర్ గ్రీన్ డిమాండింగ్ గ్రీన్ ప్రొడక్ట్స్లో. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించి ఉన్న రిసోర్స్ని యూజ్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి సోలార్ బేస్డ్ సోలార్ ప్యానల్స్ కానీ, సోలార్ లైట్స్ అని, సోలార్ ప్యానల్స్ అని, సోలార్ జనరేటర్స్ అని, ఇప్పుడు ఈవీస్ కూడా మనకి అగ్రెసివ్గా వస్తున్నాయి. సో అందరూ కొత్త రకమైన కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తూ సోలార్ ప్లాంట్స్ బిజినెస్ని కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్ చేయొచ్చు. ఈ రకంగా చూసుకుంటే వెబ్ డెవలప్మెంట్ అని, యాప్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అని, జాబ్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ అని, సోలార్ బేస్డ్ లాండ్రీ బిజినెస్ ఏదైనా, సోలార్ ప్యానల్స్ అని, క్యాటరింగ్ అని, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇనిషియల్గా ఏం ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మీ దగ్గర సబ్జెక్ట్ బాగా ఉంది, ఫ్యాబ్రికేషన్ వర్క్ బాగా వచ్చు, వాటర్ ట్రీట్మెంట్ వర్క్ మీకు బాగా వచ్చు, ఎలక్ట్రికల్ ఈ హై అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఆ కాంట్రాక్ట్ కానీ, ఆ ఎరెక్షన్ కమిషన్ మీకు బాగా వచ్చు అనుకుంటే ఆ టైప్ ఆఫ్ బిజినెస్లు కూడా ఇనీషియల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు. వన్స్ మీరు కస్టమర్ని గ్రాప్ చేసిన తర్వాత కస్టమర్ ఇచ్చే అడ్వాన్స్ పేమెంట్ తోటి మీ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతి బిజినెస్కి
ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. బట్ యావరేజ్గా 50,000 నుంచి 3 lakhs అనుకునేసరికి మనం ఇప్పుడు మాట్లాడిన ఐడియాస్ అన్నింటినీ కూడా బాగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ప్రతి 2 kilometers 3 kilometers రేడియస్లో కూడా ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొత్త బిజినెస్లు చాలా పెరిగిపోతున్నాయి, జనాలు పెరుగుతున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్కి జాబ్స్ కోసం ఎంతోమంది బయట నుంచి వస్తున్నారు అంటే అక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయినట్టే. ఎందుకు మెట్రోపాలిటన్ సిటీస్ బాగా డెవలప్ అవుతాయి? ఒక ఐటీ కంపెనీ ఏదో పెడతారు, లేదా ఒక మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ ఏదో పెడతారు, లేదా కొన్ని ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి గవర్నమెంట్వి. వచ్చారు అంటే ఉద్యోగం కోసం బయట నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళతో 4 ఫ్యామిలీ పాటు వస్తారు. వచ్చారంటే వీళ్ళకి ఇల్లు కావాలి, ఇంట్లో సామాన్లు కావాలి, సరుకులు కావాలి, కొత్త ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటారు, ఇంటికి రెంట్స్ కడుతుంటారు. దీనివల్ల ఏంటి, కన్స్ట్రక్షన్, బిల్డర్స్, రియల్ ఎస్టేట్, ఇదంతా అలైడ్ బిజినెస్ అనమాట. ఒక మనిషి ఒక ఊరికి వచ్చాడంటే వాడిని బేస్ చేసుకొని కనీసం ఒక 500-1000 బిజినెస్లు డెవలప్ అవుతాయి మన కంటికి కనబడకుండా. సో ప్రతి చోట వీటికి స్కోప్ ఉంది. ఇప్పుడు మాట్లాడిన ఈ 10 segments ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% Tier 1 Tier 2లో బాగా క్లిక్ అవుతాయి. Tier 3 అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ మోస్ట్ బిజినెస్లు Tier 1 Tier 2లో 100% క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చెప్పిన వాటిలో గ్రౌండ్ నుంచి కనుక చూసుకుంటే మ్యాన్ పవర్ సప్లై అనేది చాలా డిమాండ్ ఉన్నటువంటి ఇది. దానికి ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు, ఎవరైనా సరే చేసుకోవడానికి అనుకూలం. అటువంటి ఇంకేమైనా ఉన్నాయా సార్? అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేము అనుకునేటువంటి వాళ్ళు కొన్ని ఏరియాస్ని టార్గెట్ చేసి, ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఎక్కడెక్కడైతే ఎదుగుతారో, సినిమా హాల్స్ కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే స్కూల్స్, కాలేజెస్, అటువంటి చోట. అవును సార్. ఇక్కడ ఏ బిజినెస్ పెట్టుకుంటే ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉందంటారు ముందుకి? ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ అయ్యే చోట ఏదైనా బ్రాండ్కి మనం ప్రమోషన్ యాక్టివిటీ ప్లాన్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు ఒకరోజు సినిమా థియేటర్ ఉందనుకోండి, ఒక మల్టీప్లెక్స్కి వస్తారు నెంబర్ ఆఫ్ పీపుల్లో ఒక షాపింగ్ మాల్కి వచ్చారంటే వీకెండ్స్లో ఖచ్చితంగా హాఫ్ డే మోర్ దెన్ 5 to 6 hours ఆ షాపింగ్ మాల్లో టైం స్పేర్ చేస్తారు, మార్నింగ్ టు ఈవినింగ్. ఈ 5-6 hoursలో మనం ఎక్కడైనా కస్టమర్ని గ్రాప్ చేయగలుగుతున్నామా, లేదా అసలు మన ప్రెజెన్స్ లేదా ప్రమోషన్ యాక్టివిటీని ప్లాన్ చేయగలుగుతున్నామా లేదా? సపోజ్ వెరీ సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇవాళ ఒక షాపింగ్ మాల్ ఉంది సార్. షాపింగ్ మాల్ పైనుంచి కిందకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. బట్ మీరు వెరైటీగా ఏదైనా ఒక చిన్న స్టాల్ లాంటిది కానీ, క్యానపీ లాంటిది కానీ పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేస్తే ఆ రోజు వచ్చే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు ఫ్లాష్ మాబ్స్ అవి చేస్తారు షాపింగ్ మాల్స్లో? థింగ్ ఏంటి అంటే ప్రమోట్ చేయడానికి. సో క్రౌడ్ ఎక్కడైతే ఎక్కువ పుల్ అవుతున్నారో అక్కడ ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ, బ్రాండింగ్ యాక్టివిటీస్ కానీ బాగా క్లిక్ అవుతాయి. సో ఈరోజు మనం ఏదైనా ఒక కంపెనీకి ప్రమోషన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసామనుకోండి, అదే ప్రమోషనల్ కన్సల్టెంట్ కింద, బిజినెస్ ప్రమోషనల్ కన్సల్టెంట్ కింద. సో వాళ్ళ బిజినెస్ కార్డ్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, బ్రోచర్స్, క్యాటలాగ్స్ ఏవైతే అవి ఒక క్రియేటివ్, రెగ్యులర్గా స్టాల్ పెట్టి సప్లై చేసేకుండా క్రియేటివ్గా ఏదైనా చేసి అక్కడ దాన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి మనం ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రమోట్ చేయొచ్చు. ఈ రకంగా గ్రౌండ్ లెవెల్ మీరు చెప్తే కనుక ఎక్కువ జనాలు క్రౌడ్ పుల్లే దగ్గర మనం అడ్వర్టైజ్మెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ షుడ్ బి క్రియేటివ్. అందరూ చేసే విధంగా కాకుండా క్రియేటివ్గా చేస్తేనే వర్క్ తొందరగా క్లిక్ అవుతుంది. ఇంకా వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా సార్. ఆవిడ ప్రతి బిజినెస్కి లొకేషన్ కన్స్ట్రెయింట్ లేకుండా ఎక్కడైనా సరే అవసరాన్ని బట్టి 100% మార్నింగ్ టు ఈవినింగ్ మనకి డే టు డే నీడ్స్లో అవసరమయ్యే సార్. ఎక్కువగా ఈ డోర్ డెలివరీ, డైరీ బిజినెస్ ఎక్కడైనా క్లిక్ అవుతుంది, శారీస్ బిజినెస్ ఎక్కడైనా క్లిక్ అవుతుంది. ఈవెన్ మెంబర్స్ నోట్ చేసుకున్న వెల్ అండ్ గుడ్, డిటిపి సెంటర్స్, జెరాక్స్, స్టేషనరీ ఎక్కడైనా 100% క్లిక్ అవుతాయి. శారీస్ బిజినెస్, ఈవెన్ ఉమెన్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అది మార్నింగ్ టు ఈవినింగ్ 365 days ఏ లొకేషన్లో పెట్టినా క్లిక్ అవుతుంది. అండ్ బట్టల షాపులని, సూట్స్, బ్లేజర్స్, టైలరింగ్ వర్క్ కానీ, లాండ్రీ బిజినెస్ కానీ, ఐరనింగ్ బిజినెస్ కానీ, గ్రాసరీస్, వెజిటబుల్స్ డోర్ డెలివరీ కానీ, ఫుడ్ డెలివరీ కానీ, కొత్త క్లౌడ్ కిచెన్స్. మనం రీసెంట్గా చెప్పుకున్నాం కదా, క్లౌడ్ కిచెన్స్ కాకుండా మామ్స్ కిచెన్స్ అంటే మదర్ కిచెన్స్, ఇంట్లో చేసే ఫుడ్ డెలివరీ చేయడం కానీ, బిజినెస్ ప్రమోషనల్ యాక్టివిటీస్, డిజిటల్ మార్కెటింగ్ అని, వెబ్ డెవలప్మెంట్ అని, యాప్ డెవలప్మెంట్ అని, హెచ్ఆర్ కన్సల్టెన్సీస్, కాంట్రాక్ట్ వర్క్స్. ఎందుకంటే ప్రతి ఏరియాలో కాంట్రాక్ట్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా 100% క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సీజనల్ ఫ్రూట్స్, సీజన్ వైజ్గా మీరు ఓన్లీ ఫ్రూట్ సెగ్మెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే సీజన్ వైజ్ మనకు కొన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట. మీ దగ్గర మంచి క్వాలిటీ దొరుకుతుంది అన్న బ్రాండ్ మనం మార్కెట్లోకి తీసుకెళ్తే నెంబర్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ వైజ్గా కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. అండ్ డే టు డే యాక్సెసరీస్ లైక్ కిరాణా, గ్రోసరీస్, ఫుడ్, బ్యూటీ పార్లర్,
బ్యూటీ పార్లర్ అని, కొరియర్ ఫ్రాంచైజెస్ అని, ఇంకా అలా ఇలా ఏం కాదు సార్. ఖచ్చితంగా టైర్ 2 టైర్ 3లో కూడా ఎక్కువ క్లిక్ అయ్యేవి. ఇప్పుడు మనం చెప్పినట్టు మనం కొన్ని సిగ్నల్స్ మాట్లాడాం, కొరియర్స్ ప్రతి చోట అవుతుంది, డిటిపి సెంటర్స్ స్టేషనరీస్ ప్రతి చోట అవుతాయి, శారీస్ ప్రతి చోట అవుతుంది, ఉమెన్ యాక్సెసరీస్ ప్రతి లొకేషన్లోనే అవుతుంది, రియల్ ఎస్టేట్ ప్రతి లొకేషన్లోనే అవుతుంది, కన్స్ట్రక్షన్ ప్రతి చోట ఇంపార్టెంటే. అండ్ ఏవైనా ట్రైనింగ్ సెంటర్స్, ఎందుకంటే యూత్ని ఎక్కువ ఎంపవర్ చేయాలి, డిఫరెంట్ జాబ్స్ కోసం లొకేషన్స్ కోసం కానీ ట్రైన్ చేసేటప్పుడు విలేజ్లో కూడా వర్కౌట్ అవుతుంది. మన విలేజ్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ డెవలప్ చేసి యూత్ అందరినీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తూ ప్యారలల్గా జాబ్స్కి ఎక్కడికైనా పంపించామనుకోండి, విలేజెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ వాటర్ క్యాన్స్ బిజినెస్, వాటర్ యారో వాటర్ ఏదైతే ఉందో అవి డోర్ డెలివరీ చేసే క్యాన్స్ కానీ, లేదా వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా, ఈవెన్ మనం బ్రాండెడ్ వాటర్ క్యాన్స్ బ్రాండెడ్ వాటర్ ప్యూరిఫైయర్స్ పక్కన పెడితే లో కాస్ట్లో 5,000-6,000 కూడా వాటర్ ప్యూరిఫైయర్ మెషిన్స్ దొరుకుతున్నాయి. ఇవాళ వాటర్ అనేది ప్రతి చోట మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా 100% క్లిక్ అవుతుంది. అలాగే మీకు లాండ్రీ బిజినెస్ కానీ, స్టిచ్చింగ్స్ కానీ, కస్టమైజర్ స్టిచ్చింగ్స్ ఏవైనా చేస్తున్నారా, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్రో. బట్ మేజర్గా ఈ 10-20 ఏవైతే ఉన్నాయో 100% ప్రతి చోట కూడా సక్సెస్ అవుతాయి. అవసరాన్ని బట్టి. బట్ రియల్లీ గ్రేట్, ఎందుకంటే నీడ్ని బట్టి బిజినెస్. నేను ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్ డిజైన్ చేసేసి మార్కెట్లోకి వదిలితే అది సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తెలీదు. అండ్ దాని నీడు కొన్ని ఎలిమెంట్స్లో మాత్రమే ఉంటుంది. బట్ డే టు డే నీడ్స్, మార్నింగ్ లెగిసే దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు కొన్ని నీడ్స్ ఉంటాయి. ఈ నీడ్స్లో మీరు ఏ సెగ్మెంట్ని చూస్ చేసుకున్నా 100% అది సక్సెస్ అవుద్ది. బట్ ఎంత బాగా ప్రమోట్ చేశారు అన్నదే ఏ బిజినెస్కైనా సక్సెస్ ఫార్ములా. ఎస్, రియలీ గ్రేట్ బ్రో. ఆడియన్స్ మీరు కనుక ఈ బిజినెస్ ఐడియాస్ని రాసుకుంటే ఎక్కడో చోట ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ సుధీర్ వర్మ గారు ఏదైతే చెప్పారో అవి కనుక మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే అవసరాన్ని బట్టి ఉండేటువంటి బిజినెస్ అవి. కొరియర్ ఫ్రాంచైజ్ కానివ్వండి, లేదంటే బ్యూటీ పార్లర్ కానివ్వండి, లేదంటే కిరాణా షాపులు కానివ్వండి, చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఎక్కువ ఇచ్చేసుకోవచ్చు. అండ్ 4-5 ఫ్రెండ్స్ కలిసి మీరు చెప్పినట్టు ఇందాక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవచ్చు. ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేదంటే రెజ్యూమ్ కానీ, లేదంటే ఫోటోషాప్ వర్క్ కానీ, లేదంటే వాటి డిమాండ్ పెరిగింది ఇప్పుడున్న దానికి. వాటిని మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు కొత్తగా యాప్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో వాటిని అన్నింటినీ క్రియేట్ చేయొచ్చు, కొత్త బిజినెస్ మోడల్ని కూడా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అండ్ వెరీ గుడ్ ఐడియా. నిజంగా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి బిజినెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే వీటిని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏ లొకేషన్ నుంచి, అంటే చాలామంది 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఎక్కడో చోట బిజినెస్ పెడదాం అనుకునేటువంటి వాళ్ళు మీలాంటి ఎక్స్పర్ట్ని ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత మా ఏరియా ఇది, మేము పలానా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము, ఏ విధంగా ఉంటుంది, ఎలా టార్గెట్ చేయాలని మిమ్మల్ని అడగడానికి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ప్రాసెస్ ఏంటి, అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ ఏ విధంగా ఉంటాయి? 100% సార్. బేసిక్గా ఈ కన్సల్టేషన్కి మనకి లిమిట్ లేదు. పర్టిక్యులర్ లొకేషన్ నుంచే మేము కన్సల్టేషన్ చేస్తాం, ఫలానా లొకేషన్ చేయకపోవడం అంటూ ఏం లేదు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవ్రీ 15 డేస్కి మనమైతే ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్లో అసలు మనీ ఏంటి, రూల్స్ ఏంటి, దాని ఫండమెంటల్స్ ఏంటి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏంటి, బిజినెస్ చేసేటప్పుడు మీరు ఒకే బిజినెస్ చేస్తూ అడిషనల్గా 2-3 బిజినెసెస్ కూడా చేస్తూ అడిషనల్ టైం ఇన్వెస్ట్ చేసి, ఎప్పుడు కూడా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని 2 టాపిక్స్ ఉంటాయి. యాక్టివ్లో మనకు వచ్చే మెయిన్ స్ట్రీమ్ ఏంటి, ప్యాసివ్లో మనకు వచ్చే మెయిన్ స్ట్రీమ్ ఏంటి, అండ్ అడిషనల్గా ఈ బిజినెస్ థంబ్ రూల్స్ కానీ, ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ, లొకేషన్, ఏ లొకేషన్లో పడితే ఏ బిజినెస్ క్లిక్ అవుతుంది, ఇలా కంప్లీట్గా ఒక 30 డేస్లో 30 టాపిక్స్ కవర్ చేసే విధంగా, అంటే డే 1 నుంచి డే 30 వరకు మనం కొన్ని రూల్స్ ఫండమెంటల్స్ పెట్టుకోవాలి. ఏ బిజినెస్కైనా మన ప్లాన్ ఏంటి, అనలిటిక్స్ ఎలా ఉన్నాయి. సో ఈ 1 డే వర్క్షాప్లో మార్నింగ్ టు ఈవినింగ్ డే 1 ఏం చేసుకోవాలి, డే 2 ఏంటి, డే 3 ఏంటి, అలాగ ఒక బిజినెస్కి బ్లూ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డే 31 ఓవరాల్ ఈ వర్క్షాప్ ఎజెండా ఏంటంటే డే 31 కల్లా మీ చేతిలో కస్టమర్ ఎలా ఉండాలి, కస్టమర్కి మీకు ఇచ్చే పేమెంట్ వచ్చేసిందా లేదా మీ అకౌంట్లో, అంటే 30 డేస్లో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించగలమా లేదా అనేదే ఈ వర్క్షాప్ ఎజెండా. ఇది మనం ఎవ్రీ 15 డేస్ కండక్ట్ చేస్తున్నాం. అయితే రేపు March 30th, 2022 సండే హైదరాబాద్లో మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కిందన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ సీట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మేము వర్క్షాప్ ఆఫ్లైన్ అటెండ్ అవ్వలేము, మేము ఖచ్చితంగా వేరే లొకేషన్లో ఉన్నాం, ఇమీడియట్గా హైదరాబాద్లో అటెండ్ అవ్వలేము అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా సరే ప్రిఫర్ చేయొచ్చు. మీ ఇన్పుట్స్ అన్ని తీసుకొని ఎదురు స్కైప్లో కానీ జూమ్లో కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఆఫ్లైన్ ఆన్లైన్ 2 రకాలుగాను ఎవ్రీ 15 డేస్కి మనం ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కువ మంది ఆంటర్ప్రెన్యూర్స్ని, ఎక్కువ మంది స్టార్టప్ ఫౌండర్స్ని, ఎక్కువ మంది బిజినెస్ ఓనర్స్ని డిజైన్ చేసి మార్కెట్లోకి వదిలితే కనుక మన ఎకానమీ పెరుగుతుంది,
మన సర్వైవబుల్ ఆప్షన్స్ పెరుగుతాయి. ఇవాళ ఇండియా బిజినెస్ వైజ్గా కానీ స్టార్ట్అప్ వైజ్గా కానీ సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దానికి మనం చేయాల్సిన కంట్రిబ్యూషన్ కూడా టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ బిజినెస్. సో ఆ విధంగా ఈ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. వీ హ్యావ్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విల్ గివ్ యూ ద కంప్లీట్ గైడ్ లైన్స్. ఓకే, వెరీ గుడ్ అండి. వాళ్ళు బిజినెస్ ప్రమోషన్స్ కావాలి అనుకుంటే మీతో అసోసియేట్ అవ్వచ్చా? ఎస్ సార్, 100%. ఈ వర్క్షాప్లో ఈ టాపిక్స్ కవర్ చేస్తూ కూడా వాళ్ళకి పర్సనల్ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సపోజ్ ఒకరికి ఐడియా దగ్గర స్టక్ అవుతారు, నేను ఇక్కడ స్టక్ అవుతున్నాను, నేను ఎక్కువ కస్టమర్స్ని తెచ్చుకోలేకపోతున్నాను అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఆన్ డే వర్క్షాప్తో పాటు ఫ్యూచర్గా మీ రిపోర్ట్ అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. నేను ప్రాపర్గా ఫీడ్బ్యాక్ తీసుకొని బిజినెస్ని ప్రమోట్ చేస్తూ ఉంటాను ముందుకి. షూర్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మార్చ్ 13th అయితే క్లాస్ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే బిజినెస్ ఐడియాస్ మీకు కావాలి, లేదంటే బిజినెస్ త్రూ మీరు గ్రో అవ్వాలి, లేదా తక్కువ సమయంలో డబ్బు ఎలా సంపాదించాలి, దాటిని ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో మీరు కనుక ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా మీరు కనుక ప్రమోషన్స్ కోసం కానీ, మీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం కానీ, మీరు సుధీర్ వర్మ గారితో అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.